హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ హల్వా చేస్తున్నాను అనమాట. చాలా 10 మినిట్స్లో అయిపోతుంది. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. అందుకే కలర్ఫుల్గా హోలీకి ఇలా క్యారెట్ హల్వా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, 10 మినిట్స్లో అయిపోతుంది హల్వా అయితే మాత్రం. నేను ఒక 1/2 కిలో బీట్రూట్ 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాను. చెక్కు తీసేసి ఇలా కడిగేసి బాగా నీట్గా శుభ్రం చేసుకొని ఇలా తురుముకుంటున్నాను అనమాట. ఇలా తురుముకోవాలి. మనం మిక్సీ, కొంతమంది మిక్సీ పట్టచ్చు అంటారు, కానీ మిక్సీ పట్టేది టేస్ట్గా ఉండదు. ఇలా తురుముకుంటేనే హల్వాలాగా టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ తురుముకుంటున్నా చూడండి. బీట్రూట్ కొంచెం లావుగా ఉన్న గడ్డలు అయితే బాగా తొందరగా అయిపోతుంది అనమాట తురుముకోవడము. క్యారెట్ కూడా సేమ్ అండి. క్యారెట్ అయితే నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకే ఇలాగా చెక్కు తీసేసి తురుముతున్నాను అనమాట. 1/2 కిలో మొత్తం 1/2 కిలో అనమాట ఇది. చూడండి, ఇలా నిదానంగా తురిమేసుకోవాలి. మనం ఇంకా పెద్ద పెద్ద చిప్స్ లాగా తురుముకున్నాం అనుకోండి బాగుండదు కదా, ఇలా చిన్నగానే చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా తురిమేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇలా తురిమేసుకొని ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూపిస్తాను చూడండి. బీట్రూట్ క్యారెట్ మొత్తం ఇలా తురిమేసాను. చాలా బాగా కలర్ఫుల్గా ఉంది కదా బీట్రూట్ అయితే మాత్రం. ఓకే, బీట్రూట్ మాత్రమే తినని వాళ్ళకి ఇలా క్యారెట్ కూడా వేస్ట్ చేశాను అనుకోండి, పిల్లలు బాగా తింటారనమాట. ఇంకా నెయ్యి వేసేసి కుక్కర్లో చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇలా నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోండి. నా దగ్గర అయితే గోడంబి, కిస్మిస్ ఉన్నాయి, అవి 2 వేసేసాను అనమాట. ఇవి కూడా బాగా వేసేసి ఫ్రై చేసుకోండి. మీడియం సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయిన వరకు చేసుకోండి. తర్వాత ఇంకా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కిస్మిస్ వేసేసి 2 బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను కుక్కర్ పెట్టినందుకు కొంచెం లోతుగా అయింది గిన్నె, కానీ కొంచెమే నెయ్యి వేసాను కదా, మళ్ళీ వేసుకోవాలి నెయ్యి, అందుకే ఫస్ట్ కొంచెమే వేసాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ చూడండి, కొంచెం అంటే ఎక్కువ ఫ్రై కానికుండా ఇలా ఫ్రై చేసుకోండి చాలు. పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదండి క్యారెట్ బీట్రూట్, అవి 2 దీంట్లోకి వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎవరైనా మన బంధువులు వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కూడా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకోవడానికి. ఇంకా తర్వాత ఇప్పుడు మొత్తం వేసేసుకొని క్యారెట్ బీట్రూట్ వేసేసుకొని ఇలా కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి అలానే ఉంటుంది కదా దీంట్లో కుక్కర్లో. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టాలన్నమాట. కొంచెం నెయ్యిలో మగ్గాలి ఈ క్యారెట్ బీట్రూట్, డైరెక్ట్గా పెట్టేసేయకూడదు. ఇది మగ్గితేనే అనమాట టేస్ట్ వచ్చేది. ఇలా కొంచెం సేపు మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ మగ్గబెట్టాలన్నమాట. ఇలా ఒక 2 సార్లు చేయాలండి. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఒక 1/2 గ్లాస్ పాలు వేసుకోవాలి. ఎక్కువ కాదండి, ఒక 1/2 గ్లాసే వేయాలి. బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. నేనైతే ఒక 1/2 గ్లాసే వేసేసాను. ఇట్లా 2 సార్లు కలిపి పెట్టాను. తర్వాత చూడండి, ఒక 1/2 గ్లాసు పాలు వేసేసుకొని కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. 1 విజిల్ చాలు. నేనైతే 1 విజిల్ వేయించాను. ఇలా ఎందుకు కుక్కర్లో అంటే, మనం ఎప్పుడైనా ఫాస్ట్గా చేసుకోవాలంటే హల్వా ఇలా కుక్కర్లో చేసుకుంటే నిజంగా మామూలుగా చేసిన దానికంటే కూడా కుక్కర్లో బాగా మెత్తగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. నేనైతే 1 కప్పు చక్కెర వేసానండి. ఇప్పుడు మొత్తం 4 కప్పులంత బీట్రూట్ ఉంది, 1 కప్పే వేసాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి బీట్రూట్ స్వీట్గా ఉంటుంది, క్యారెట్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి 1 కప్పు వేసుకున్నాను. కొంచెం ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ కప్పు వేసుకోండి. ఇది చూడండి, వాటర్, బీట్రూట్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నందుకు కొంచెం లూజ్గా అయింది, అయినా పర్వాలేదు. మొత్తం ఒక 2 మినిట్స్ అలా మగ్గబెట్టినాం అనుకోండి, దగ్గరగా వచ్చేస్తుంది, అది పాకులాగా వచ్చేస్తుంది అనమాట. చక్కెర కూడా వేసాం కదా, బాగా మగ్గుతుంది. ఇలా 2 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. 2 నిమిషాలు కాదు, ఒక 5 మినిట్స్ అన్నా ఉడకబెట్టాలి. ఇది చూసారా, ఇప్పుడు దగ్గరకు అయ్యింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయాలి. చూసారా, డ్రై ఫ్రూట్స్ వేస్తేనే ఏదైనా టేస్టు మనకి, అవునంటారా? ఈ హల్వాలో అయితే ఇవే బాగా టేస్ట్ అనిపిస్తాయి అనమాట. ఇలా బాగా మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా మగ్గబెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా నిజంగా బాగుంది, అంత టేస్టీగా ఉందన్నమాట. మనం క్యారెటా బీట్రూటా అని కూడా కనుక్కోలేము, 2 కలిపేసాం కాబట్టి అంతా ఒకటే కలర్లో వచ్చింది. చూసారా, ఇంకా ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే అండి. కొద్దిసేపు మనం ఇలానే 2 నిమిషాలు సిమ్లో పెట్టేసామనుకోండి, నెయ్యి అంతా పట్టేసుకుంటుంది. ఇలా సర్వ్ చేసుకోవడమే. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చల్లగా కూల్గా స్వీట్గా చాలా బాగుంటుంది అనమాట. బీట్రూట్ హల్వా ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్రూట్